ఇప్పుడు చూడండి, ఒక తండ్రికి తల్లికి ఎప్పుడు ఎక్కువ సంతోషం వస్తుందో తెలుసా? పిల్లలు చెప్పింది చెప్పినట్టుగా వినేస్తున్నారు అనుకోండి, ఎదిరించకుండా. అబ్బా పండగ ఇంట్లో, అరే నాన్న అలా వెళ్ళు, ఓకే మమ్మీ, అరే అక్కడ కూర్చో, ఓకే డాడీ. ఇలా ఉందనుకోండి ఇంట్లో వాతావరణం, ఆబా బాబా బాబా, ఇంకా పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరికి ఎలా ఉంటుంది? పండగ పండగ. మీరు ఎప్పుడు తల పీకేసుకుంటారు? మీరు ఎప్పుడు కంచాలు గరిట్లు కిందనేసి కొడతారు? మీరు ఎప్పుడు అరవడం మొదలు పెడతారు? అంటారు జర, చూసారు ఇంట్లో పిచ్చి పట్టేసినట్టు అరుస్తుంటారు కొంతమంది తల్లులు. ఆ వంటగదిలోంచి అరుచుకుంటూ వచ్చేస్తుంటారు, ఊ అంటుంటారు. కొంతమంది తండ్రులు కూడా అలాగే అరుస్తుంటారు. ఎప్పుడు అరుస్తాం? మాట విననప్పుడు. అదే మాట వింటే అమ్మయ్య ప్రశాంతంగా ఉంది ఇల్లంతా. మాట వింటే ఇల్లంతా ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది. వంటగదిలో ఎలాంటి శబ్దాలు లేవు, బెడ్రూమ్లో ఎలాంటి శబ్దాలు లేవు, హాల్లో ఎలాంటి శబ్దాలు లేవు. ఎలా ఉందల్లా ఇల్లంతా? ఎలా ఉందమ్మా? ప్రశాంతంగా ఉంది. అమ్మయ్య అన్నంత నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా ఉంది ఇల్లంతా. ఎప్పుడైతే ఈ పిల్లలు ఇద్దరో ముగ్గురో కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు అనుకోండి, మాట వినట్లేదు అనుకోండి, చెప్పింది అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, అలా కాదురా ఇలా చేయరా అంటే ఇలా కాదు ఇలాగే చేస్తానన్నారు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చేది మంట, అంతే చేయి లేచిపోద్ది, పట్ 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 మన అవుట్లు పేలుతుంటాయి, అవుట్లు వస్తాయి, సౌండ్లు వస్తాయి. ఈ సౌండ్లు ఎందుకు వచ్చినాయి? మాట వినకపోవట వలన వచ్చినటువంటి సౌండ్లు అవి. అదే మాట వింటే సౌండ్లు వస్తాయా? రావు కదా, రావు కదా. అంత హ్యాపీ, అంత హ్యాపీ. పక్కింటి వాళ్ళకి ఏం వినపడదు, పక్కింటి వాళ్ళకి ఏమీ తెలీదు. అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉందో, హాయిగా ఉందో వాతావరణం. దేవుడు కూడా సేమ్ అని ఎందుకు అనుకోవట్లేదు? మీరు మాట వినాలి. అది పాట ఉంటుంది, మౌనంగా ఉన్నాను మాట వింటున్నాను, మాట వింటున్నాను, ఎదురు చూస్తున్నాను నీ వాక్కు కోసం, మాట్లాడు యేసయ్యా, మాట్లాడు యేసయ్యా, మౌనంగా ఉన్నాను ఆలకిస్తున్నాను, మాట వింటున్నాను, మాట వింటున్నాను. ఆ భావం నీకు అర్థమైతే విను. ప్రభువా నువ్వు ఏం చెప్పినా ఆలకిస్తున్నాను. నీ దాసుడు, నీ దాసుడు, చెప్పండి ఆ మాట అందరూ చెప్పండి. నీ దాసుడు, నీ దాసురాలు ఆలకించుచున్నది, ఆలకించుచున్నాడు. చూడండి ఎంత బాగుందో. నీ దాసునిగా నేను ప్రభువా ఆలకిస్తున్నాను. ప్రభువా మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు.